హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి నేను చాలా రోజుల తర్వాత వీడియోలో మళ్ళీ కనిపిస్తున్నాను. మరి మెచ్చుడైంది ఒక అమ్మాయి అక్షింతలు ఎదురుగాని రండి అనేసి మరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. ఆ వీడియో కూడా తీసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. చిన్న వీడియోనే పెడతాను, పెద్ద వీడియో ఏం కాదు, చిన్నదే. అక్కడికి వెళ్ళి నేను చూసి అక్షింతలు వేసి అదంతా వీడియో తీసి మీకు అక్కడ వీడియో అంతా కూడా తీసి మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మరి వీలైతే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకాన్ మట్టికి ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. భవానీ గారు మా ఇంటి దగ్గర ఉంటారు, మాకు ఫ్రెండ్. పసుపు వస్తామని వచ్చారు, రాసుకుంటున్నారు. చుట్టూ తీసుకురండి అని అలా నేను రెండు చూపెడతారండి. 9 నుంచుండి ఒకసారి దగ్గరికి ఎందుకండి బాబు, ఇంట్లో సంవత్సరం అండి బాబుకి మా రోజు పనిచేయదండి. ఏం పేరండి? ప్రణతి అండి. ప్రణతి. మీరు ఒకసారి అక్కడ నుంచుండి. ఇదిగోండి ఇలా అమ్మాయి. సెలవు తీసుకున్నారు ఈరోజు. సాంబలం అయితే తీసేసుకున్నాము. ఇద్దరం కూడా తీసేసుకున్నామండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మరి 9 రోజులు కూర్చోబెడతారండి. అదే అండి, ఈలోగా ఏదైనా 9 రోజులండి. కాపులందరికీ 9 రోజులు. 9 రోజులేనండి. వీళ్ళ అమ్మాయికి సుకన్య కట్టించానండి. మా పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి డబ్బులు కట్టమని కొట్టండి ఏంటి అని చెప్పమన్నారు. 9 అని చెప్పానండి. అప్పుడు కంచి పరిచయం మా జ్యోతి ఫంక్షన్ కట్ట వచ్చారండి. అప్పుడు మనకు తెలియదు కదా. నేను కూడా తెలియపోనండి. ఏంటంటే షాప్కి వెళ్తాయి. భువన్ గారు అందరూ షాప్కి వెళ్తారు కదండి అన్నారు. భువన్ గారు అంటే అదేంటి ఇల్లు అని చూపించారని పైనుంచి. అప్పుడు అందుకే మీరు వస్తారని తెలిసి ఇద్దరం కలిసి వెళ్తాం. అంటే నేను మామూలుగానే పరిచయం అండి. ఇలా తిరిగినప్పుడు ఏంటి పని కదండి, ఖాళీ ఉండదు. ఇంట్లో పని సరిపోతుంది. అలాగే అవును చేస్తారు. అలాగే వెళ్ళి పరిచయం అండి ఆవిడ నాకు. హాయ్ ఫ్రెండ్స్, మరి మొన్న మెచ్యూర్డ్ అయింది కదా ఒక అమ్మాయి. మరి నేను వెళ్ళాను కదా, ఆ అమ్మాయిది ఈరోజు భోజనాలు రమ్మని చెప్పారు. నన్ను వచ్చి కార్డు ఇచ్చారు మొన్న వచ్చి. మరి నేను మా శ్యాము అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి అక్కడ వీడియో తీస్తాను, చూడండి. ఇదిగోండి మా శ్యామ్. హాయ్ శ్యామ్. మరి నేను మా శ్యామ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే వేసుకున్న డ్రెస్ ఇదిగోండి. ఇది మా పెద్దన్నయ్య నాకు మా అక్కకి సేమ్ ఒకలాంటియే డ్రెస్సులు రాఖీకి కొన్నారు. రాఖీకి మీకు చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూపించలేదు నేను. అయితే ఇంకోండి ఇప్పుడు వేసుకున్నాను ఈ డ్రెస్ని. రాఖీకి తీసిచ్చారు, కుట్టించుకున్నాము ఇద్దరం కూడా ఒకలాంటియే ఆ డ్రెస్సులు ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇది కూడా మా అక్క జడ వేసింది నాకు. చక్కగాని మోడల్ జడ వేసింది. రెడీ అయిపోయాను.
వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడికి. అక్కడంతా వీడియో తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మేము భవని గారు చూపించాను కదా, ఫస్ట్ మేము ఇద్దరం అక్షింతలు వేయడానికి వెళ్ళినప్పుడు మా శ్యాము మేము ముగ్గురు కలిసి వెళ్తున్నాము భోజనానికి. హాయ్ చెప్పండి. అక్కడికి వెళ్ళాక మొత్తం వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాము, నడుచుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మాయి. ఫంక్షన్ హాల్ అయితే ఇది, కింద భోజనాలు. ఇదండి ఫంక్షన్ హాల్. ఇదిగోండి కూల్ డ్రింక్ ఇచ్చారు. పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని భోజనాలు అయితే కింద జరుగుతుంది. పైన అయితే వెజిటేబుల్, కింద అయితే బిర్యానీ, నాన్ వెజ్ అవి. మధ్యలో ఇటు వచ్చే లేకపోతే పేపర్ అయితే వేస్తున్నారు.
మా శ్యామ్ భవానీ గారు, గుర్తించావు క్యాంటీన్కి వచ్చారు. ఆకులు అయితే వేస్తున్నారు. ప్లేట్ అయితే ఇది వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. ఇదిగోండి వాటర్ బాటిల్. అర్థం కాదా ఫ్రై. పులిహోర, బిర్యానీ, ఉల్లి చట్నీ, వడ్డించే పర్సన్, బిర్యానీ, ఉల్లి చట్నీ, పులిహోర, క్యాసరీ, పూరి, ఇంకోటి ఏదో వేసారంటే అది పన్నీర్తో తయారు చేశారు. ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇస్తున్నారండి. ఇక్కడ ఐస్ క్రీమ్, ఓకే అండి. మీరే బాగా కనిపిస్తారండి. మీరు ఐస్ క్రీమ్ తెచ్చినట్టుగా, ఇంకోటి బాక్స్ తీసుకొని సరిపోతుంది. క్లాస్ అమ్మాయి క్యూట్గా ఉంది. ఏం పేరు నీ పేరు? హిమా. పేరు బాగుంది. ఏంటి మరి ఐస్ క్రీమ్ తింటున్నావు, వీడియో కూడా తీయాలి కదా. ఏదిగోండి మా శ్యామ్. హాయ్ శ్యామ్, నీకు ఎలా అనిపించింది? ఫుడ్ బాగుందా? నచ్చిందా కదా? ఐస్ క్రీమ్ కూడా బాగుందా? ఓకే, మరి నేను కూడా ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలి. తీసుకురా శ్యామ్ నా కోసం. అదిగోండి ఐస్ క్రీమ్ అక్కడ ఇస్తున్నారు. ఇక్కడైతే ఇందాకటి వరకు భోజనాలు జరిగినాయి కదా, ఎండింగ్ అయిపోయింది భోజనానికి అయితే. ఇదిగోండి మా శ్యామ్ నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఇదిగోండి ప్లేట్ ఇచ్చారు అక్కడ. ఇదిగోండి ప్లేట్ ఇచ్చారు. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నీ ఫంక్షన్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో, నీకు దారి తెలిస్తే వెళ్ళిపో, నేను నెమ్మదిగా వస్తాను. దారి తెలిస్తే వెళ్ళిపో డాడీ. స్ట్రైట్గా తెలుసు కదా, వెళ్ళిపోతాడు అనుకోండి. ఆడికి ఉండబుద్ధి అవ్వట్లేదు ఇక్కడ. చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళిపోతున్నాము. మరి అయిపోయింది భోజనం అయితే చేస్తాము, వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేము. చెప్పండి.
ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, బాగుంది మాకు. నిజమే కదండి, భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. మీకులాగా మీ అమ్మాయిలాగా అందంగా ఉన్నాయి. సరే అండి, అయితే నువ్వేం తిన్నావు? ఈ అమ్మాయి పేరు యాపిల్ అంటండి. ఏం తిన్నావు నువ్వు? ఏం తిన్నావు? యాపిల్. ఇలాగా ఎక్కడికి వచ్చిందంటండి మీ అమ్మాయి? పెళ్ళికి వచ్చిందంట. మెచ్యూర్డ్ ఫంక్షన్ కాదు, పెళ్ళికి వచ్చేవా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి, బాగుంది కదండి గిన్నె. గిన్నె కూడా కాదు, దీన్ని ఏమంటారు, బేసిని, స్టీల్ బేసిని అండి. ఇదిగోండి ఇదండి, ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. అస్సలు బాబోయ్ ఎండ ఎలా ఉందంటే అలా ఉంది ఎరగేసుకొని. ఈ ఎండలో భోజనాల కంటే చాలా కష్టం. దాంతో మేము అందరూ కలిసి వెళ్తున్నాం కదా అని చెప్పి నేను ఏం చేశానంటే నడిచి వెళ్ళాము ఫ్రెండ్స్. అందరం కలిపి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నడిచి వెళ్ళడం వలన మాకు సరదా తీరిపోయింది. చాలా ఎండగా ఉంది. అమ్మ బాబోయ్, చెమటలు అయితే ఫుల్ కారిపోయింది. మా శ్యామ్కి అయితే ఇంకా దారుణంగా కారిపోయింది. నళ్ళైపోయాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.